తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. మన దేశంలో అవినీతిని కూడా చట్టబద్ధం చేశారా అన్న అనుమానాలు ఎలక్టోరల్ బాండ్ల లోగొట్టు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్ల వెనుక ఉన్న అవినీతిని బయటకు తీసి కేసులు పెట్టకపోతే అదే అనుకుంటారు. కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. సమాచారం బయటకు వచ్చింది కాబట్టి ఎవరిది అవినీతో ప్రజలే తేల్చుకోవాలన్నట్లుగా ఉన్నారు. మరి చట్టాలెందుకు? రాజకీయ నేతల అవినీతిని చట్టబద్ధం చేయడానికేనా? ఎలక్టోరల్ బాండ్ల గుట్టు అంతా బయటకొచ్చింది. వాట్ నెక్స్ట్ అనేది మాత్రం ఇప్పుడు ఎవరికీ తెలియదు. రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలు చూస్తే అత్యధిక క్విడ్ ప్రోకో అని స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్న పార్టీలు ఆయా సంస్థలకు మేలు చేసి అందుకు బదులుగా ఎలక్టోరల్ బాండ్ల పేరుతో విరాళాలు తీసుకున్నాయి అన్నది స్పష్టమైన నిజం. ఈ విషయంలో బీజేపీ అతిపెద్ద అనుమానిత పార్టీ. ఎందుకంటే ఆ పార్టీకే అత్యధిక విరాళాలు వచ్చాయి. అలాగని మిగతా పార్టీలు శుద్ధపోసలు కాదు. మరి ఈ అవినీతిపై చర్యలు తీసుకునే వ్యవస్థ మనకుందా? ఎలక్టోరల్ బాండ్లపై పూర్తి సమాచారం బయటకొచ్చింది. రాజకీయ పార్టీలపై అభిమానాల్ని పక్కన పెట్టి నిజాయితీగా పరిశీలిస్తే దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్గా ఎలక్టోరల్ బాండ్లను విశ్లేషణ చేయవచ్చు. బీజేపీకి 2,500 కోట్లు ముడుపులు ముట్టజెప్పిన 41 కంపెనీలు సిబిఐ, ఐటీ, ఈడీ దాడుల తర్వాతనే ఆ విరాళాలు ఇచ్చాయి. రాజ్యాంగ విరుద్ధమైన ఎలక్టోరల్ బాండ్ల పథకం కింద కనీసం 30 షెల్ కంపెనీలు పెట్టి మరీ బాండ్లు ఇచ్చాయి. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి బీజేపీకి విరాళం ఇచ్చిన 33 కంపెనీలు 172 మేజర్ కాంట్రాక్టులు, ప్రభుత్వం నుంచి ప్రాజెక్టు అనుమతులు పొందాయి. బీజేపీకి 1,700 కోట్ల వరకు విరాళాలు ఇచ్చిన కంపెనీలు మొత్తం 3.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు, కాంట్రాక్టులు పొందాయి. పోస్ట్ పెయిడ్ కాంట్రాక్టులు, ప్రాజెక్టు అనుమతుల్లో కేంద్రం లేదా బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు 62,000 కోట్లు ఇచ్చాయి. ఆమోదానికి బదులుగా 3 నెలల్లోనే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పార్టీకి 580 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. ఐటీ శాఖ దాడులు జరిపిన 3 నెలల్లోనే కల్పతరు గ్రూప్ బీజేపీకి 5.5 కోట్లు ఇచ్చింది. ఐటీ, ఈడీ దాడులు జరిగిన 3 నెలల్లో ఫ్యూచర్ గేమింగ్ బీజేపీకి 60 కోట్లు ఇచ్చింది. ఈడీ రైడ్ జరిగిన 3 నెలల్లో అరబిందో ఫార్మా బీజేపీకి 5 కోట్లు ఇచ్చింది. నిఫ్టీ, సెన్సెక్స్ లిస్టెడ్ కంపెనీలు కొనుగోలు చేసిన 81% ఎలక్టోరల్ బాండ్లు బీజేపీకి వెళ్లాయి. 15 నిఫ్టీ లిస్టెడ్ కంపెనీలు 646 కోట్లు, 8 సెన్సెక్స్ లిస్టెడ్ కంపెనీలు 337 కోట్ల విలువ చేసే ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశాయి. వీటిలో బీజేపీకే 81% ముట్టాయి. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త పి. శరత్చంద్రారెడ్డి తన తండ్రి పివి రాంప్రసాద్ రెడ్డి స్థాపించిన అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరు. నవంబర్ 10, 2022న మద్యం కుంభకోణం కేసులో ఈడీ అతన్ని అరెస్ట్ చేసింది. నవంబర్ 15న అరబిందో ఫార్మా 5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. వాటన్నిటినీ నవంబర్ 21, 2022న బీజేపీ క్యాష్ చేసుకుంది. మొత్తం మీద కంపెనీ 52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగా అందులో 34.5 కోట్లు బీజేపీకి వెళ్లాయి. అరబిందో భారత రాష్ట్ర సమితికి 15 కోట్లు ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఎలక్టోరల్ బాండు వెనక ఒక కథ వినిపిస్తుంది. ఒక్క బీజేపీ కాదు, అధికారంలో ఉన్న ప్రతి పార్టీ చేసింది ఇదే. కాంట్రాక్టులు, కొన్ని సంస్థలపై దర్యాప్తు సంస్థల దాడుల తర్వాత విరాళాలు రావడం, ఆ కేసులు మళ్లీ బయటకు రాకపోవడం వంటివి ఉన్నాయి. ఇక తృణమూల్, డిఎంకే కూడా అంతే. వైసీపీ ఆర్థిక వ్యవహారాలు ఇంకా ఘోరంగా ఉన్నాయి. గేమింగ్ సంస్థ అత్యధికంగా వైసీపీకి విరాళం ఇచ్చింది. సగానికి పైగా ఈ 5 ఏళ్లలో రెన్యూవబుల్ ఎనర్జీ పేరుతో చేసుకున్న ఒప్పందాలకు తగ్గట్లుగా పెద్ద ఎత్తున భూములిచ్చి తమ ఖాతాలో డబ్బులు వేయించుకున్నారు. టీడీపీకి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కూడా 40 కోట్లు ఇచ్చింది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు ఎలక్టోరల్ బాండ్లను దుర్వినియోగం చేశాయి. తమ అవినీతికి రాచబాట వేసుకున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందన్నది కీలకం. వివరాలన్నీ బహిర్గతమయ్యాయి కాబట్టి ప్రజలదే నిర్ణయం అంటారా, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటుందా అనేది ఆసక్తికరం.